బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుక్మా జిల్లాలోని పూవర్తిలో మావోయిస్టు అగ్రనేత హిట్మా అతని సహచరి రాజే అంత్యక్రియలు ముగిశాయి. అంత్యక్రియలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది ఆదివాసీలు తరలివచ్చారు. ఎక్కువ మంది రాకుండా భద్రతా బలగాలు అనేక ఆంక్షలు విధించినప్పటికీ వేలాది మంది అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఆంక్షలను ధిక్కరిస్తూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడం అధికారులను ఆశ్చర్యపోయేలా చేసింది. ఛత్తీస్గఢ్ జిల్లా సుక్మా జిల్లాలోని పువర్తిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మావోయిస్టు అగ్రనేత హిట్మా అతని సహచరి రాజే అంత్యక్రియలు ముగిశాయి. అంత్యక్రియలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది ఆదివాసీలు తరలి వస్తున్నారు. పోలీసు ఆంక్షలు ఉన్నా కూడా ఎక్కువ మంది ఆదివాసీలు మనం చూస్తున్నాం, స్క్రీన్ పైన కూడా నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు. ఎన్ని ఆంక్షలు ఉన్నా కూడా వేలాది మంది అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఆంక్షలను ధిక్కరిస్తూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావడం అధికారులను ఆశ్చర్యపోయేలా చేసింది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్. ఎంపీను మనం చూడొచ్చు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా హిట్మా స్వగ్రామం అయినటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో, ఇప్పుడు ఆ అంత్యక్రియలు జరిగినటువంటి ప్రాంతం మొత్తం కూడా ఆ ప్రాంతంలో దాదాపుగా అంటే హిట్మాకు సంబంధించినటువంటి ఆ పువర్తి విలేజ్ లో ఆయన అంత్యక్రియలకు ఆయన సతీమణి కూడా రాజే ఇద్దరు కూడా భార్యాభర్తలకు సంబంధించిన అంత్యక్రియలకు భారీ ఎత్తున కూడా జనాలు తరలి వచ్చినట్టు పరిస్థితిగా పడుతుంది. కన్నీటి వీడుకోలు చివరిసారిగా హిట్మాను చూడడానికి భారీ ఎత్తున కూడా మొదట హిట్మా చనిపోయినప్పుడు కానీ లేదా డెడ్ బాడీ ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ అమ్మ వీళ్ళు మాత్రమే ఆ ప్రాంతంలో ఉన్నారు. ఒక్కసారిగా డెడ్ బాడీ వచ్చిన గంట లోపే భారీ ఎత్తున కూడా జనాలు వస్తున్నట్టు విజువల్ మనం చూడొచ్చు. భారీ ఎత్తున కూడా తరలి వస్తున్నట్టు విజువల్ అంటే ఆ చుట్టూ ఉన్నటువంటి గూడాలు ఏవైతున్నాయో సుక్మా జిల్లాలో ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి గూడాల నుంచి భారీ ఎత్తున ఆ జనాలు తరలి వస్తున్నారు. అంతిమ వీడుకోలు పలికినటువంటి పరిస్థితి కాబట్టి ప్రస్తుతానికి ఎందుకంటే హిట్మాకి ఆ ప్రాంతంతో బాగా అటాచ్మెంట్ ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ప్రతి గూడెంలో కూడా ప్రతి విలేజ్ లో కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి విలేజ్ లో కూడా అన్ని గ్రామాలకి హిట్మా తెలుసు. అక్కడ ప్రతి ఒక్క మనిషితోటి అటాచ్మెంట్ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే హిట్మా పూర్తి స్థాయి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రతి విలేజ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో అటాచ్మెంట్ ఉన్నట్టు ప్రతి ఒక్కరికి కూడా హిట్మా తెలుసు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఆయన ఇన్ని సంవత్సరాలు వర్క్ చేశాడు, అజ్ఞాత జీవితం గడిపాడు. ఆయన ఒక నక్సలైట్కి ఇంతమంది అంతిమ వీడుకోల్లో వస్తారన్నట్టుగా ఆశ్చర్యంగా కలిగించినటువంటి ఆ విజువల్ మనం చూడవచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా నక్సలైట్ చనిపోయిందంటే చాలా ఆంక్షలు ఉంటాయి ప్రభుత్వం నుంచి, అనేక ఆంక్షలు పెడతారు, ఎవరిని కూడా రానియకుండా చూస్తారు. ఎవరన్నా వచ్చినా కానీ భయానికి కూడా చాలా మంది పోరు. ఎందుకంటే నక్సలైట్ సంబంధించిన అంత్యక్రియలుగా అటుకపోతే మన మీద ఏదైనా వస్తుందని చెప్పి చాలా మంది కూడా పోరు. కానీ అలాంటికి దానికి విరుద్ధంగా మనం చూడొచ్చు. ఛత్తీస్గఢ్ లో ఈ రోజు పువర్తిలో జరిగినటువంటి అంతిమ యాత్రలో భారీ ఎత్తున కొద్దిసేపటినే అంత్యక్రియలు మొత్తం కూడా పూర్తయినాయి. భారీ ఎత్తున కూడా ఆ విజువల్ మనం చూడొచ్చు. తండోపతండాలుగా నడుచుకుంటూ ఒక మీటింగ్ కినక పోతే జనాలు ఏ విధంగా అయితే తరలి వస్తారో ఆ విధంగా హిట్మా సంబంధించిన చివరి చూపు చూడటం కోసం అంతిమ యాత్రలో కన్నీటి వీడుకోలు పలకడం కోసం భారీ ఎత్తున కూడా వచ్చినటువంటి విజువల్ కనపడుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి క్యాంపులు సిఆర్పిఎఫ్ క్యాంపులు కూడా వాళ్ళ నిబంధనలు పెట్టారు, ఎక్కువ రాకూడదని కూడా చెప్పినట్టు పరిస్థితి కనపడుతుంది. వాళ్ళనే ఆశ్చర్యానికి గురి చేసే విధంగా జనాలు వచ్చినట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే భారీ ఎత్తున అన్ని ఆంక్షలు ఉన్నా ఎవరిని రావద్దని చెప్పినప్పటికి కూడా ఆ భారీ ఎత్తున కూడా జనాలు తరలి వచ్చినట్టు పరిస్థితి కనపడుతుంది. అందరూ కూడా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కన్నీరు పెట్టినట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే హిట్మా తోటి ఉన్న అటాచ్మెంట్ వాళ్ళకి ఆ విలేజ్లు కానివ్వండి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ గ్రామాలకు సంబంధించిన ప్రతి యువకుడి నుంచి ఆ యంగ్ ఏజ్ నుంచి చూడొచ్చు. మన చిన్న చిన్న పిల్లల నుంచి కూడా ఏడుస్తున్నటువంటి ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఒక అటాచ్మెంట్ హిట్మా ఉన్నట్టు పరిస్థితి కాబట్టి హిట్మాకి చాలా క్రేజీ. అంటే చూడొచ్చు, ఎన్కౌంటర్ ఒక నక్సలైట్ చనిపోతే ఇంత క్రేజీ మనం చూస్తున్నట్టయితే సోషల్ మీడియా కానీ అనేక సోషల్ మీడియా వేదికల్లో హిట్మా గురించి సంబంధించిన ఏఐ ఫోటోలు చేసి కూడా మరీ ఆయన గురించి పెడుతున్నట్టు పరిస్థితి కప్పుతారు. ఒక క్రేజీ సంపాదించుకున్నటువంటి ఆ వ్యక్తి హిట్మా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నక్సలైట్ లో అంత క్రేజీ ఆ క్రేజ్ అనేది హిట్మాకి వచ్చినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే ఒక మారుమూల ప్రాంతంలో కూడా అంటే హిట్మాను పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు. బట్ ఆయన మీద చాలా వరకు రివార్డులు ఉన్న పరిస్థితి. అంటే ఇప్పటికే కేంద్ర బలగాలు కూడా ఆయన చెప్పినట్టు కూడా అంటే అంతమొందించాలని డెడ్ లైన్ కూడా పోలీసులకు పెట్టింది. ఇవన్నీ కూడా ఒకవైపు మనం చూసాము, ఆయన అంతమంది అయ్యాడు. అయితే ఇవన్నీ కూడా లెక్క చేయకుండా ఇంతమంది ఆదివాసీలు ఆయన చూడడానికి వెళ్ళడాన్ని
మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఆదివాసీలు ఏం మెసేజ్ ఇచ్చినట్టు? అది మనం చూడొచ్చు. ఎందుకంటే ఒక నక్సలైట్, ఒక ఆయన మావోయిస్టు పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఒక నక్సలైట్ కింద లెక్క వస్తుంది. ఆయన తుపాకు పట్టుకుని అడవిలో తిరిగినటువంటి పరిస్థితి కాబట్టి ఆపరేషన్ కంగారు ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కంగారు మొత్తం కూడా హిట్మా చుట్టే తిరిగినటువంటి పరిస్థితి కాబట్టి ఎందుకంటే హిట్మా ఒక్కడు అతమవుతే మావోయిస్ట్ ఉద్యమం ఆల్మోస్ట్ ఛత్తీస్గఢ్ లో అసలు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన కనుక ఆయన అరెస్ట్ చేసినా సరే, ఆయన ఎన్కౌంటర్ చేసినా సరే ఎవరు కూడా ఉండరు ఆయనతో ఉన్న అనుచరులు. కానీ మావోయిస్ట్ ఉద్యమం మొత్తం కూడా నీరు కారిపోతుందని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా ఉన్నారు. అయితే ఎన్కౌంటర్ చనిపోయిన తర్వాత కూడా పూర్తిగా మనం చూడొచ్చు. ఎందుకంటే హిట్మా ఆ ప్రాంతంలో ఉన్నట్టు ఒక గిరిజన నాయకుడు అని చెప్పొచ్చు. వాళ్ళందరూ కూడా చూడొచ్చు. మనం ఒక కొమరంప్యూతో ఆయన పోలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే అంత వ్యక్తి, అంత క్రేజీ ఉన్నటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత ఆయన క్రేజీ ఏంటనేది బయట తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం అనేక మంది చూడొచ్చు. చిన్న చిన్న పిల్లల నుంచి కానీ సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే, సోషల్ మీడియా కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయన ఒక మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఎందుకంటే ఆయన ఎన్కౌంటర్లో చనిపోక ముందు హిట్మా మావోయిస్టు, హిట్మా కేంద్రం టార్గెట్ చేసింది, హిట్మా ఇతర రాష్ట్రాలు కూడా ప్రభుత్వాలు కూడా టార్గెట్ చేసిన పరిస్థితి కాబట్టి చనిపోయిన తర్వాత ఆయనకు వచ్చినటువంటి క్రేజీ, వచ్చినటువంటి జనాలు అంటే బయట నుంచి రాకపోవచ్చు, వేరే స్టేట్ నుంచి రాకపోవచ్చు, కానీ ఆయన దగ్గర ఆయన సొంత గ్రామం ఏదైతే పువర్తి ఉందో పువర్తి చుట్టూ ఉన్నటువంటి గూడాల నుంచి కూడా భారీ ఎత్తున కూడా గిరిజనులు అయితే ఈ రోజు అంతిమ యాత్రలో పాల్గొన్న పరిస్థితి కాబట్టి ఇక ఆయన శకం ముగిసిందే ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు హిట్మా అనే వ్యక్తిగా రేపటి నుంచి ఏం ఉండదు. ఎందుకంటే ఆయన ఎంతక్రియలు కూడా పూర్తి అయిపోయిన పరిస్థితి కాబట్టి కానీ ఆయన కడసారి చూడడానికి. ఎందుకంటే ఆయన నక్సలైట్ ఉన్నప్పుడు అడపాదడప కనపడేటోడు, వాళ్ళకి అక్కడ అటాచ్మెంట్ ఉండేది. పూర్తి స్థాయి కూడా ఈ మధ్యకాలంలో నిర్బంధం పెరగడంతో కూడా ఆయన కొద్దిగా ఆ ప్రాంతం కూడా ఖాళీ చేసిన పరిస్థితి కాబట్టి ఆయన ఎన్కౌంటర్ లో చనిపోయి డెడ్ బాడీ ఊరికి వచ్చిన తర్వాత భారీ ఎత్తున కూడా జనాలు చూడడానికి వచ్చిన పరిస్థితి కాబట్టి ఎందుకంటే కడసారి చూడడం కాబట్టి పూర్తిగా మళ్ళీ హిట్మా అనే వ్యక్తి కనపడడం వాళ్ళకి అందుకోసమే పూర్తి స్థాయిలో కూడా భారీ ఎత్తున కూడా జనాలకైతే గిరిజనులు మొత్తం కూడా తరలి వచ్చిన పరిస్థితి కనపడుతుంది. ఎన్ని ఆంక్షలు ఉన్నా, పోలీసు నుంచి ఎన్ని ఆంక్షలు ఉన్నా ఏది ఉన్నా కానీ పూర్తి స్థాయిలో కూడా భారీ ఎత్తున కూడా అక్కడ ఉన్నట్టు గిరిజనులు అయితే తరలి వచ్చి చూసినట్టు పరిస్థితి కనపడతా ఉంది.